పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట గట్టిగా మాట్లాడిండు. అదొకసారి గుర్తు చేస్తా వినండి. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. ఇచ్చిన మాట ప్రకారమే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో మన జనసేన పార్టీ ప్రస్తావన లేనిది ఏ పార్టీ మనుగడ సాగదని ఆయన మాటిచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారమే అధపాతాళానికి తొక్కేసి 11కు పడేసిండు. నిజంగా ఎంత అద్భుతం కదా. ఇన్నాళ్ళు రాజకీయ నాయకులు మాటిస్తే తప్పుతారనే విన్నా కానీ మాటిస్తే ఇంత నమ్మకంగా పనిచేస్తాడని ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. అయితే ఇప్పటికీ కూడా జనసేన పార్టీ పైన పూర్తి నమ్మకంతో, జనసేన పార్టీ క్యాడర్ పైన, కార్యకర్తల పైన, వీర మహిళల పైన, జన సైనికుల పైన పూర్తి నమ్మకంతో నేనైతే చెప్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే ఏ రాష్ట్ర రాజకీయాల్లోనైనా సరే జనసేన పార్టీ ప్రస్తావన లేనిది ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగబోదని నేను బల్ల గుద్ది చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రంలో జనసేన పార్టీ మనుగడ సాగుతుంది. ప్రతి రాజకీయ పార్టీలో జన సైనికులు కీలక పాత్ర వహిస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక అద్భుతంగా నిలబడగలుగుతున్నారు. ఆయన రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప స్థానాలని అధిరోహిస్తాడని కూడా ఈ ఒక సందర్భంగా నేనైతే బల్ల గుద్ది చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట గట్టిగా మాట్లాడిండు. అదొకసారి గుర్తు చేస్తా వినండి. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. ఇచ్చిన మాట ప్రకారమే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో మన జనసేన పార్టీ ప్రస్తావన లేనిది ఏ పార్టీ మనుగడ సాగదని ఆయన మాటిచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారమే అధపాతాళానికి తొక్కేసి 11కు పడేసిండు. నిజంగా ఎంత అద్భుతం కదా. ఇన్నాళ్ళు రాజకీయ నాయకులు మాటిస్తే తప్పుతారనే విన్నా కానీ మాటిస్తే ఇంత నమ్మకంగా పనిచేస్తాడని ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. అయితే ఇప్పటికీ కూడా జనసేన పార్టీ పైన పూర్తి నమ్మకంతో, జనసేన పార్టీ క్యాడర్ పైన, కార్యకర్తల పైన, వీర మహిళల పైన, జన సైనికుల పైన పూర్తి నమ్మకంతో నేనైతే చెప్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే ఏ రాష్ట్ర రాజకీయాల్లోనైనా సరే జనసేన